నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్ర మీ ఆదరణతో రోజు రోజుకు పురోభివృద్ధి సాధిస్తుంది. అయితే చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలే. వాచింగ్ అవర్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైము ఈ సబ్స్క్రైబ్స్ కొంచెం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. మీరందరూ కూడా ఈ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ మరింత అభివృద్ధి సాధిస్తుంది. మరొకసారి నేను విన్నవించుకుంటున్నా, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు వార్తల్లోకి వెళ్తాను. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టారు ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడినాడనే విషయము పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. హైదరాబాదులో ఈ పోకిరి పైన కేసు కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లోని విషయాలు చూస్తుంటే మనసు అయితే ఎట్లా ఉందంటే రగిలిపోతుంది. వీడిని ఏడ కనపడితే ఉంచి తందాం అనుకుంటున్నాను. నేనైతే ఏం చేసినాడు తెలుసా? ఆ ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి పేర్కొన్న విషయాలనే నేను చెప్తాండా ఇప్పుడు మీకు. ఇదేమీ నా సొంత కవిత్వం కాదు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి, గుర్తించండి. ఏంటంటే ఆ అమ్మాయి పేరు శ్రేష్టవర్మ, మధ్యప్రదేశ్కి చెందిన యువతి. ఆ అమ్మాయికి డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. దాంతో డ్యాన్స్లో బాగా ట్రైనప్ అయింది. ట్రైనప్ అయిన తర్వాత ఏం చేసిందంటే, మనకు ఇది D2 అని డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కాంపిటీషన్లు అవి ఇవి ఉంటాయి. దాంట్లో విన్నర్గా వచ్చింది. ఆ అమ్మాయి విన్నర్గా నిలిచింది. ఆ ప్రోగ్రాంకు ఈడు జానీ మాస్టరు జడ్జి. ఈ అమ్మాయి టాలెంట్ని చూసి అతను కూడా ముగ్ధుడైనాడు. తనకు అసిస్టెంట్గా ఉండాలని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసినాడు. అసిస్టెంట్గా చేరితే సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని ఇట్లా ఏవేవో చెప్పినాడు అనమాట. ఆ అమ్మాయి నమ్మింది. పాపం మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. సరే, ఈ ఒకరోజు ఏం చేసినాడంటే ఈడు ఏదో ప్రోగ్రాం ఉందని చెప్పి బాంబేకి తీసుకుపోయినాడు. బాంబేలో ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడినాడు. ఆ అమ్మాయి గట్టిగా ప్రతిఘటించినా కూడా లాభం లేకపోయింది. నిన్ను చంపేచ్చా, నీకు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేచ్చా అనేసరికి మా అమ్మాయి ఇంకా తర్వాత లొంగిపోయింది. ఈడు ఎంత దరిద్రుడంటే చివరికి కార్వాన్లో కూడా ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడినాడంట. ఒకవేళ ఆ అమ్మాయి ఆ కార్వాన్లో ఒప్పుకోకపోతే కార్వాన్ కేసి ఆ అమ్మాయిని పట్టుకొని తలను ఆ అద్దాలకేసి కొట్టడము ఇట్లా చాలా హింసించినాడు అనమాట. చాలా దారుణంగా వేధించినాడు. మాటల్లో చెప్పడానికి వీల్లేనంతగా. ఇంకా ఎంత దారుణం అంటే, ఈ అమ్మాయి ఇంటికి ఈడు జానీ మాస్టారు అట్నే వాని భార్య పోయి ఆ అమ్మాయిని చితకొట్టినారంట. ఏమని? ఈ అమ్మాయి హిందూ, ఇతను సరే జానీ మాస్టర్ అంటే ఏందో మనకు తెలుసు ఏ మతమో. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ భార్యే ఈ శ్రేష్టవర్మ పైన ఒత్తిడి చేసింది. అది కూడా ఎట్లా? మతం మారాలంట. అందుకు ఆ అమ్మాయి అంగీకరించకపోతే జానీ మాస్టర్ భార్య ఆ అమ్మాయిని బాగా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని మనకు సమాచారం. ఇది ఒక హింసకు సంబంధించి, అంటే లైంగిక హింస వాడు జానీ మాస్టర్ అయితే భౌతిక దాడికి కూడా పాల్పడినారు భార్యాభర్తలు. అది పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుష్ప 2 ఉంది కదా, ఆ సినిమాకు కొరియోగ్రాఫర్గా నిజానికి పనిచేసింది ఈ అమ్మాయే, శ్రేష్టవర్మ. ఈ సుకుమార్ డైరెక్టర్ దానికి. ఈ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేసిన ఆ డ్యాన్స్ను మాత్రం తీసుకొని పేరు మాత్రం ఈ అమ్మాయి వేయలే. జానీ మాస్టర్ ఆ అమ్మాయికి పేరు వచ్చాదని చెప్పి తన పేరు వేసుకున్నాడు. చూడండి ఎట్టుందో. ఇంత దారుణం అనమాట. ఆ అమ్మాయి డ్యాన్స్ పైన ఇష్టాన్ని పెంచుకొని మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చే లాస్ట్గా ఆ అమ్మాయిని ఇట్లా చేసి పాడేసినారు. వీళ్ళు పాడు చేసినారు పనికిమాల నా కొడుకులు. ఎంత దారుణం ఇది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా భరించలేక పోలీస్ స్టేషన్ వరకు పోయిందన్నమాట. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమవుతుందో ఏమో తెలియని పరిస్థితి. అదేదో వకీల్ సాబ్లో మన పవన్ కళ్యాణ్ గారు లాయర్గా 3 అమ్మాయిలకు న్యాయం చేస్తాడు. ఇట్లాంటి సిచ్యువేషనే ఏది అత్యాచారానికి గురైన అమ్మాయిలకు అతను లాయర్గా అండగా నిలబడినాడు. అది రియల్ లైఫ్. రియల్ లైఫ్లో ఈ పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నోడే
అత్యాచారానికి పాల్పడినాడు. మరి ఈయన రియల్ లైఫ్లో ఏం న్యాయం చేస్తాడో ఏమో చూడాలా. ఇప్పుడు పౌర సమాజం కూడా ఈ జానీ మాస్టర్ పైన ఉద్యమించాలా, అతనిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేయాలా. మనం ఎక్కడో కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపేస్తే దేశమంతా కూడా రోడ్లెక్కిందా? ఇక్కడ జానీ మాస్టర్ అనే విధవ ఈ పని చేసినప్పుడు మనం ఎందుకు మనకు సంబంధించిన వ్యవహారం కాదని గమ్మునుండాలా? ఖచ్చితంగా వానికి శిక్ష పడేటట్టు చేయాలా. అప్పుడే ఎవరైనా భయపడతారు ఇట్లాంటి పాడు పనులు చేయడానికి.